ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే మధ్యలో అయితే మ్యూట్లో పెట్టా ఫ్రెండ్స్. మీరైతే మొత్తం వీడియో అయితే టెలిగ్రామ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి. టెలిగ్రామ్లో అయితే హెచ్డీలో అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడింగ్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ రాకపోతే ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మీరు అదే సెర్చ్ చేయండి, డెఫినెట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకైతే నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బర్త్డే వాళ్ళకైతే చాలా యూస్ అయితే అవుతుంది. ఎవరికైనా బర్త్డే విషెస్ చేయాలని మేము అనుకుంటే వీడియో చేసి కూడా వాళ్ళకైతే ఇవ్వచ్చు గిఫ్ట్గా. చాలా బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎగ్జాంపుల్గా నేనైతే బర్త్డే ఇప్పుడు ఎంఎస్ ధోని సార్ వీడియో అయితే చేసిన నేను, ఆయన ఫోటో పెట్టి మీరు వేరే వాళ్ళ బర్త్డే వీడియో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి, చాలా మంచిగా హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి కొంచెం ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు కంపల్సరీ అలర్ట్ మోషన్ యాప్ అనేది కావాలి. కాబట్టి మీ దగ్గర లేకపోతే ప్రో వర్షన్ లింక్ అయితే మీకు దగ్గర డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను కూడా అదే యాప్ అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకుంటారు కాబట్టి కొంచెం అంటే ఎండ్ వరకు అయితే చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి ఎడిటింగ్ అయితే తీసుకొస్తా. మీకు వీడియో నచ్చకపోతే డెఫినెట్లీ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు డెఫినెట్లీ నెక్స్ట్ టైం వీడియో నచ్చేలా నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక సాంగ్ లింక్ అయితే ఇచ్చాను. అది కూడా మీకు బీట్ మార్క్ పీసెట్ అని ఉంటుంది, మనకు XML ఫైల్ కూడా ఉంటుంది. ఏదో ఒకటి మీ యొక్క యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ఫస్ట్ కొంచెం టైటిల్ అయితే ఉంటుంది, ఆ తర్వాత నేనైతే మధ్యలో అనేది బీట్ మార్క్ అయితే పెట్టాను. కాబట్టి ఓకే, మీరైతే ఇక్కడ మీరు ఎలా చేసుకోవాలని మీకైతే చెప్తాను, టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలని మీకైతే చెప్తాను. కాబట్టి ఇక్కడ మనకు ఈ July 7 ఉంది కదా, మనకు దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ ఇక్కడ చూసుకోండి. ఓకే, నేను ఏదైతే రెడ్ మార్క్ పెట్టానో బీట్ మార్క్ ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా పైన మనకు రెడ్ లైన్. ఓకే, దాని దగ్గర సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మధ్యలో కత్తెర ఆప్షన్ అయితే ఉండదు, కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీరైతే అన్ని మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మీరు ఎందుకు కట్ చేసుకోవాలంటే మీరైతే మధ్యలో అనేది టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఓకే, అన్ని దానికి మీరైతే ఇలాగైతే కట్ చేసుకోండి. నేను ఎన్ని అయితే బీట్ మార్క్ అయితే పెట్టానో అన్ని దానికి మీరైతే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని దానికి నేనైతే కట్ చేసుకుంటా, మీరు కూడా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకుంటే మనకు వెరీ లుకింగ్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్లో డెమోలో అయితే ఎలా చూసారో అలాగైతే ఉంటుంది. ఇక్కడ చూడండి నేనైతే 14 సెకండ్ వరకు అయితే టెక్స్ట్ అయితే ఉంది కాబట్టి 14 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ అనేది మనకు చాలా మంచిగా అయితే కట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు కింద మనకు టెక్స్ట్ ఎడిట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వేరే వాళ్ళది బర్త్డే చేయాలని అనుకుంటారో వాళ్ళదే మీరైతే డేట్ అండ్ మంత్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా MS ధోని సార్ వీడియో అయితే చేస్తున్నా కాబట్టి ఆయన నేమ్ అయితే ఆయన డేట్ అయితే పెట్టుకొని ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటాం. మీరైతే బర్త్డే ఎవరైతే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి, డేట్ అండ్ మంత్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మీరైతే వాళ్ళ క్యూట్ నేమ్ కానీ ఏదైనా మీరు వేరేది ఏమైనా డేట్ కానీ ఇయర్ కానీ పెట్టుకోవచ్చు, ఏదైతే ఇయర్ ఉంటుందో అది కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకోటి అంటే మీకు ఈ ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా మందికి యాడ్ చేయడం తెలియదు కాబట్టి పైన మనకు ఫాంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఫాంట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకు 3 లైన్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే మీ యొక్క ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఎక్కడ నుంచి డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అక్కడైతే మీ ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వస్తే ఇక్కడ మనకు కింద డౌన్లో అయితే ఫాంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఫాంట్ని మీరైతే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు అన్ని పెట్టి నేనైతే చూపిస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా మీకైతే అన్ని పెట్టి మీకైతే క్లీన్గా చెప్పినాక ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేనైతే టెక్స్ట్ అన్ని యాడ్ చేసుకున్నా. ఇక్కడ చూస్తున్నా కదా, మీకైతే నేమ్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మంత్ ఉంది, ఆ తర్వాత స్పెషల్ డే అని రాసుకున్నా. మీరు కూడా మీకు ఏదైతే నచ్చుతుందో, ఎవరైతే బర్త్డే వీడియో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే క్యూట్ నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత కూల్ క్యాప్టెన్ ఉంటుంది, ఆ తర్వాత హ్యాపీ బర్త్డే ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ నేమ్ సర్నేమ్ అయితే ఉంటుంది. ఓకే, మహేంద్ర సింగ్ ధోని అని, ఆ తర్వాత విషింగ్ యూ అని ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మెయిన్ నేమ్ అయితే ఉంటుంది ధోని అని. ఓకే, ఈ ధోని ప్లేస్లో మీ యొక్క నేమ్ కూడా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టార్టింగ్లో డెమోలో కూడా చూశారు మనకు డ్రాయింగ్ అనేది వస్తుంది, మన నేమ్ మీద అయితే డ్రాయింగ్ అయితే వస్తుంది. కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ ధోని టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడైతే మీరైతే ఒకసారి వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఎవరైతే బర్త్డే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి మనకు పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే సేమ్ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే,
యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు సైజ్ అయితే ఉంటుంది కాబట్టి సైజ్ అయితే మీరైతే పెంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే సైజ్ అయితే ఇలాగైతే పెట్టుకుంటున్నా. సేమ్ దాని సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి దాని సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ చూడండి 80% అయితే సైజ్ అయితే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి కలర్ ఆప్షన్లో మీరైతే వైట్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఏదైతే మనం ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకున్నామో ఆ టెక్స్ట్ని కొంచెం అయితే ముందలు తీసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ని మీరైతే ఇక్కడ చూడండి 14 సెకండ్ 35 మిల్లీమీటర్ వరకు అయితే పెట్టుకోండి ఈ టెక్స్ట్ని. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే కలర్ ఎఫెక్ట్ మనకు డ్రాయింగ్ ఉందో దీని అయితే మీరైతే 13 సెకండ్ దగ్గర అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మనకు ఫస్ట్ అనేది ఇలాగైతే వస్తుంది. ఆ తర్వాత మనకు ఈ కలర్ఫుల్ డ్రాయింగ్ అయితే మనకు ఇదైతే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇలాగైతే యాడ్ అయితే అయిపోయింది కాబట్టి సేమ్ ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే PNG ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు నేమ్ అనేది కనిపించదు కాబట్టి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే వైట్ కలర్ అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎల్లో కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, ఎల్లో కలర్ అయితే పెట్టి బ్యాక్ వచ్చేయండి. కొంచెం అయితే సైజ్ అయితే ఎక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే సైజ్ అయితే ఇలాగైతే ఎక్కువ చేసుకుంటా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అనేది ఇలాగైతే వస్తుంది. ఆ తర్వాత మనకు ఫుల్ నేమ్ అయితే ఇక్కడ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్లో ఇక్కడైతే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనమైతే 14 సెకండ్ 35 మిల్లీమీటర్ నుంచి మనమైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకుంటా. మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. బీట్ మార్క్ బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఓకే, ఫొటోస్ అయితే మీరైతే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకుంటా. మీకు ఈ ఫొటోస్ కూడా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఒక 7 బెస్ట్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు ఎవరైతే బర్త్డే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే 7 ఫొటోస్ మాత్రమే వస్తుంది కాబట్టి 7 ఫొటోస్ మాత్రమే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే మీకైతే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి నేను చాలా క్లీన్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీరైతే 7 ఫోటోలు మాత్రమే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఎక్కువ ఏమొద్దు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి మీరైతే ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోటోకి కానీ టెక్స్ట్ కానీ మనమైతే యానిమేషన్ పెట్టుకోవాలి కాబట్టి దీనికోసం మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత మీరైతే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో మీకు ఎలాంటి కష్టం లేకుండా మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను మీకు. ఓకే, ఇలాగైతే మనకు 3 టెక్స్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ మనకు RCF క్రియేషన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, ఇలాగైతే కాపీ చేసిన తర్వాత మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నారో అన్ని టెక్స్ట్ అయితే మీరైతే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని టెక్స్ట్కి అయితే అప్లై అయితే చేసుకుంటాం. మీకు అన్ని టెక్స్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఒక టెక్స్ట్ అయితే మీకు చెప్తాను, ఆ టెక్స్ట్కి అయితే మీరైతే అప్లై చేయకండి. ఎందుకంటే డ్రాయింగ్ ఏదైతే టెక్స్ట్కి అయితే వస్తుందో ఆ టెక్స్ట్కి అయితే అప్లై చేయకండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ టెక్స్ట్ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ధోని అనే టెక్స్ట్కి అయితే అప్లై చేయకండి. ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో ఏదైతే డ్రాయింగ్ టెక్స్ట్ అయితే వస్తుందో దాని అయితే అప్లై చేయకండి. ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికైతే మనమైతే డ్రాయింగ్ ఎఫెక్ట్ అయితే పెట్టుకుందాం కాబట్టి దానికోసం మీరైతే మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ధోని అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ధోనిలో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, ఈ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ధోని ఎక్కడైతే టెక్స్ట్ ఉందో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, పేస్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు డ్రాయింగ్ అనేది ఇలాగైతే వస్తుంది. కనిపించడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకు చాలా మంచిగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఆ తర్వాత మనకు సెట్ అయితే అవుతుంది. ఓకే, నేమ్ అనేది సెట్ అవుతుంది. కొంచెం అయితే దీనికైతే నేనైతే ఎఫెక్ట్ అనేది కొంచెం అయితే సైజ్ అయితే కొంచెం పెంచుకుందాం. అయితే మనకు మంచిగా సైజ్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం అయితే సైజ్ చూసి పెట్టుకోండి. ఓకే, చూడండి నేనైతే సైజ్ చూసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ మనకు ఫొటోస్ అనేది మనమైతే ఫోటోకి అయితే యానిమేషన్ పెట్టుకుందాం కాబట్టి దీన్ని అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఫోటో అనేది ఉంటుంది కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ ఓకే కాపీ అయితే చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో దగ్గర వచ్చేయండి మీరు. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని 7 ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ 7 ఫొటోస్కి అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 7 ఫొటోస్కి మాత్రం ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకుంటున్నా. ఓకే, మీరు కూడా 7 ఫొటోస్కి అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుందని నా యొక్క ఫీలింగ్. మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే వదిలేసేయండి. ఓకే,
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకున్నా, మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసండి, కింద ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇస్తాను, కాబట్టి ఇక్కడ చూడండి ఈ వీడియో అయితే ఉంటుంది, కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కింద మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అయితే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది ఇలాగైతే సెంటర్లో అయితే అప్లై అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు, కాబట్టి ఇలాగైతే అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం అయితే అయిపోతుంది, చాలా క్లీన్గా అయితే అయిపోతుంది. కాబట్టి ఓకే, ఇలాగైతే మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇలాగ మంచిగా అయితే టోటల్ సెలెక్ట్ చేసి పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉండదు, కాబట్టి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.